జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తున్నారు అనే వార్త వచ్చినప్పటి నుంచి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకరకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవడు మూసేస్తున్నాడు? ఎందుకు మూసేస్తున్నాడు? వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? కథ ఏంటి? కథనం ఏంటి అని తెలియకుండా చాలా వరకు చాలామంది రకరకాల కథలన్నీ అల్లేస్తూ ఉన్నారు. సో ఏది ఫేకు, ఏది జెన్యూను అని తెలిసేలోపే వేరే వ్యక్తి బ్లేమ్ అయిపోతున్నాడు. ఇండస్ట్రీలో ఒక నలుగురున్నారు. ఆ నలుగురే ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి అడ్డుపడి పవన్ కళ్యాణ్ గారిని తొక్కేద్దామని, పవన్ కళ్యాణ్ గారి సినిమాని తొక్కేద్దామని, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వకూడదని పవన్ కళ్యాణ్ గారి గురించే ఇలా చేస్తున్నారు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో కామెంట్ చేసే ముందు, ఎలిగేషన్ చేసే ముందు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ క్లారిటీ. సో ఫస్ట్ ఏంటంటే గతంలో మొన్న దిల్ రాజు గారి ప్రెస్ మీట్లో చెప్పారంటే అల్లు అరవింద్ గారు పెట్టారు. ఆ నలుగురిలో నేను లేను, ఆ నలుగురు ఎవరో నాకు తెలియదు అని ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. ఆ తర్వాత దిల్ రాజు గారు పెట్టారు ప్రెస్ మీట్. అందులో కొంచెం క్లారిటీగా చెప్పారు. యాక్చువల్గా హరిహర వీరమల్లు అని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే వస్తుందో, పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అయితే ఈ థియేటర్ బంద్ అనేది కాదు.